చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోకి తన పార్టీని ప్రజారాజ్యాన్ని ఎందుకు విలీనం చేశారంటే అప్పుడు 2 నెలలు అయిన తర్వాత ఆయనకి లెక్కలు వచ్చినాయి డబ్బులు పంపించమని చెప్పి జిల్లాల వారీగా. ఏంటంటే సాధారణంగా అప్పుడు రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం కదా, మొత్తం అన్ని జిల్లాల నుంచి ప్లస్ వివిధ నగరాల నుంచి కలుపుకుంటే మొత్తం 40 కార్యాలయాలకు సంబంధించి అద్దె చెల్లించాలి అన్నటువంటిది వచ్చిందట. ఎంత అద్దె అవుతుంది అంటే మినిమం ₹1,00,000 నుంచి మ్యాక్సిమం ఒక్కొక్కళ్ళు 2-3 లక్షలు ఉంది. ఇవన్నీ కలిపితే ₹2 కోట్ల నెలకి అద్దెల రూపంలో కానీ అక్కడ మంచినీళ్ళు కరెంటు టీ ఇవ్వడానికో ఏర్పాట్లు చేస్తే ₹2 కోట్ల నెలకి. తను ప్రతిపక్షంలో ఉన్నారు, అధికారంలో ఉంటే డబ్బులు ఏదో ఒకటి పార్టీ ప్రభుత్వం వైపు నుంచి తోసేయచ్చు, కానీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకోటి తనకున్నది 18 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళు మరి జిల్లాల మొత్తాన్ని నడుపుకుంటారంటే నడుపుకోలేరు. వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి పట్టుకొస్తారు ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు? కాబట్టి ఆ పాయింట్ని అడ్డు పెట్టినే గంటా శ్రీనివాసును రామచంద్రయ్య మనం అదే కాంగ్రెస్లో విలీనం చేసేస్తే బెటర్ అండి అని చెప్పారని, దానికి ఆయన కూడా ఒప్పుకున్నారని చెప్తుంటారు. ఇప్పుడు జనసేన గత 10 ఏళ్ల నుంచి పార్టీ నడుపుతున్నారు. కార్యాలయాలు లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు కష్టపడేదో పెట్టుకున్నారు. అంతకుముందు లేకపోయినా తర్వాత 2019 తర్వాతన ఏదైతే సొంతగా ఎదుగుదాం అనుకున్నప్పుడు చాలామంది పెట్టుకుంటూ వచ్చారు లోకల్ ఎమ్మెల్యే క్యాండిడేట్లు వీళ్ళు. ఇప్పుడు వచ్చేటప్పటికి మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ విశాఖపట్నంలో పక్కన వంశీకృష్ణ యాదవ్ లాంటి ఫైనాన్షియర్ దొరికినా కూడా పార్టీ కార్యాలయం ఎందుకు క్లోజ్ చేశారో అర్థం కాలేదు. జనసేన పార్టీ ఉత్తరాంధ్ర కార్యాలయం మూతపడింది. ఉత్తరాంధ్రలో పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు విశాఖలోని మాధవధార ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జనసేన కార్యాలయం కొద్ది రోజులుగా తెరవడం లేదు. ఇప్పుడు కార్యాలయం భవనాన్ని అద్దెకిస్తామంటూ భవనం యజమాని టూలెట్ బోర్డు పెట్టారు. పార్టీ కార్యాలయం ఖర్చును భరించేందుకు స్థానిక నేతలు ఎవరు ముందుకు రాకపోవడం, కనీసం అద్దె కూడా చెల్లించకపోవడంతో భవన యజమాని పార్టీ కార్యాలయం ఖాళీ చేయించినట్టు సమాచారం. ఓ పక్క పొత్తులు అధిక శాతం సీట్లు కోల్పోవడం, ఉన్న సీట్లను కూడా కొత్తగా వచ్చిన వారికి ఇస్తుండడంతో స్థానిక నేతలందరూ పార్టీ ఆగ్రహం అంటూ ఇదంతా కథ రాసుకొచ్చింది సాక్షి. బట్ అది నిజమా కాదా, ఒకవేళ అందులో ఇంకేదన్నా ఒక ఫ్లోర్ ఏమన్నా వేరే వాళ్ళకి అద్దెకిస్తున్నారా భవన యజమాని, ఇది నిజం చెప్పాల్సిన బాధ్యత జనసేనకు ఉంది.